నమస్తే, వెల్కమ్ టు యూటీ. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ చైర్మన్ బెల్లనాయక్ గారు అయితే ఉన్నారు. అన్న నమస్తే. అన్న నమస్తే అన్న. అయితే లగచర్లలో జరిగిన దాడిని ఎట్లా వస్తారు? అయితే గిరిజనులను కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుంది, కావాలని కుట్ర కాంగ్రెస్ పార్టీ చేసి బీఆర్ఎస్ మీద తప్పుడు ప్రచారం చేస్తుందంటూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు. సో ఫస్ట్ ఆ ఘటన గురించి ఏం చెప్తారు? లగచర్లలో ఎవరి మీద దాడి జరిగింది? గిరిజనులే కావాలని కలెక్టర్ మీద దాడి చేసినట్టు కూడా వాళ్ళు చెప్తున్నారు. గిరిజనులు దాడి చేసిరని ఎవరు చెప్పారు? బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. కేటీఆర్ ఒక దొంగ టీంను తయారు చేసి హైదరాబాద్లో తన ఇంట్లో ప్లాన్ చేసి తన అనుచరులను పంపించి బీఆర్ఎస్ గూండాలు ప్రైవేటు సైన్యంతో కలెక్టర్ మీద దాడి చేయించాడు. తన చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడం కోసం రైతుల పేరు ఒక దిక్కు, గిరిజనుల పేరు ఒక దిక్కు వాడుతూ ఉన్నాడు. దీని వెనకాల 3 నెలలు కుట్ర చేసిండు ఆయన. నరేందర్ రెడ్డి, కేటీఆర్, సురేందర్ అనే పిల్లగాన్ని పెట్టి ఎగ్జిక్యూట్ చేయించాడు. కలెక్టర్ను వాడికి తీసుకొచ్చే బాధ్యత వానికి, తీసుకొచ్చిన తర్వాత దాడి చేసేటటువంటి పని టీఆర్ఎస్కు సంబంధించిన ప్రైవేట్ గుండాలను పెట్టి చేయించాడు. నేనైతే మా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను, నేను లగచర్ల పోయి వాస్తవాలని చూసి వచ్చిన. ఇమ్మీడియట్గా కేటీఆర్ని అరెస్ట్ చేయాలి. కేటీఆర్ రాజకీయ జీవితానికి పనికిరాడు. కేటీఆర్ ఎమ్మెల్యే పదవిని కూడా రద్దు చేయాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, డెవలప్మెంట్ కోసం పరిశ్రమలు పెట్టాలనేటటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం ముందస్తుగా జాగా సేకరిస్తుంది. ఎక్కడన్నా కానీ ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ ఇస్తే నోటిఫికేషన్ ఇచ్చారు. ఇక ఈ భూములు తీసుకుంటాం, 1314 ఎకరాల భూములు ఈ ఏరియాలలో కావాలి అని తీసుకుంటాం అని చెప్పారు. దాంట్లో బీసీలు అత్యధికంగా 60% బీసీలు ఉన్నారు, 11% ఎస్టీలు ఉన్నారు. 200 మొత్తం 1314 ఎకరాల్లో 217 ఎకరాలు ఎస్టీలై ఉన్నాయి. ఎంత? 217 ఎకరాలు ఎస్టీలై ఉన్నాయి. దాదాపు 600 కుటుంబాలకు సంబంధించిన భూమి పోతుంది. ఈ 600 కుటుంబాల్లో 116 కుటుంబాలు మాత్రమే గిరిజనులు ఉన్నారు. నేను లెక్కలు చెప్తున్నా. అయితే పబ్లిక్ హియరింగ్ చేసిన తర్వాత ప్రజలందరూ కూడా భూమి ఇస్తామంటే, ప్రభుత్వం ఒక రేటు చెప్తుంది, ఈ రేటుకు ఆ రేటుకు నచ్చి ఇస్తామంటేనే భూమి తీసుకుంటారు. ఇది కేటీఆర్ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం కాదు, ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇక్కడ రైతులని దాడి చేసో, పోలీసులు పోయి దాడి చేసిరా రైతుల మీద? ఇప్పుడు ఏం జరిగింది? ప్రభుత్వం ఇక్కడ తీసుకోవాలనుకుంటుంది, ఇంత కాంపెన్సేషన్ ఒక ప్రపోజల్ మీకు చెప్తున్నాం, దీని మీద చర్చించడానికి మీరు సిద్ధమా అని చెప్పి మీ ఆలోచన ఏందో తెలుసుకుందామని ఒక పబ్లిక్ హియరింగ్ పెట్టి ఆడి కలెక్టర్ పోతే ఆడికి ఎవరు రానియలే. ఒక ఊరోళ్ళు 3 ఊర్లు ఉంటే ఒక్క ఊరోళ్ళు ఆల్రెడీ మేము ఇస్తామని చెప్పేసాను. 2వ ఊర్లో పెట్టిన కాడికి ఆ ఊర్లో కేటీఆర్ స్కెచ్ చేసి నెల రోజుల నుంచి ఒక మనిషిని పెట్టి ఆడ భయభ్రాంతులకు గురి చేసి ఏమేమి తప్పుడు ప్రచారాలు చేసిరాడ. మొత్తం ఊర్లలో ఉన్నటువంటి 4000 ఎకరాల భూమి తీసేసుకుంటారు, ఇండ్లు తీసేసుకుంటారు, గుంజుకుంటారు, తీసేసుకుంటారు కాదు గుంజుకుంటారు, కాంపెన్సేషన్ ఇయర్ మీకు అనేటటువంటి పద్ధతిలో అట్లా రెచ్చగొట్టి ఒక మిస్ఇన్ఫర్మేషన్ను మొత్తం ప్రజల మధ్య భయభ్రాంతులకు గురి చేసేటటువంటి పనిని కేటీఆర్ చేయించాడు. దాంతో జనరల్గానే భూమి పోతుందేమో, ఇల్లు పోతుందేమో, జాగ పోతుందని భయాందోళన ఉంటారు. ప్రభుత్వం భూములు, జాగాలు, ఇల్లు తీసుకుంటుంది. అయ్యన్నా అంటే ఒక తప్పుడు క్రిమినల్ ఆలోచనను కలిగి కేటీఆర్ చేసినటువంటి కుట్ర ఇది. ఏంటంటే మరి కాంగ్రెస్ పార్టీ మీరు అధికారంలో ఉన్నారన్న, మరి ముందే ఎందుకు ఇంటెలిజెన్స్ ఇదంతా గ్రహించలేదు? దీన్ని ఎందుకు ఆపలేకపోయారు మరి కాంగ్రెస్ పార్టీ? కలెక్టర్ గారు చాలా శాంతంగా, మన ప్రజలు, రెండోది నోటిఫికేషన్ ఇచ్చే ముందే అక్కడ ల్యాండ్ రేటును పెంచింది ప్రభుత్వం. గుర్తుపెట్టుకోండి, ల్యాండ్ రేటును పెంచి నోటిఫికేషన్ ఇచ్చింది. గతంలో దాదాపు 2 లక్షల ఎకరాల భూమిని సేకరించింది రాష్ట్రంలో. ఎక్కడన్నా ల్యాండ్ రేటును పెంచాడా కేసీఆర్? ఎంతో ఎన్నిసార్లు పెట్టినాం మేము. అయితే ముఖ్యమంత్రి గారు తన సొంత నియోజకవర్గంలో ఒక ఇండస్ట్రియల్ పార్కు పెట్టడం వల్ల ఇండస్ట్రీస్ వస్తే లోకల్ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, బ్యాక్వర్డ్ ఏరియాలో దాన్ని పెట్టుకోవడం వల్ల మంచిది, నాకు అవకాశం ఉంది ముఖ్యమంత్రిగా అనేటటువంటి ఉద్దేశంతో ముందుకు వచ్చాడు. ప్రభుత్వం ప్రతిపాదన ఏందో తెలియదు. నిన్న మేము పోయి మాట్లాడేదాకా ల్యాండ్ తీసుకుంటే ప్రభుత్వం ఏమి ఇయ్యదలుచుకున్నదో చెప్పలేదు, అలా చెప్పనీయలేదు. 17 లక్షల రూపాయల ఎకరానికి, ప్రతి ఎకరానికి 150 రూపాయల ఇండ్ల స్థలానికి సంబంధించిన స్థలం, ఇందిరమ్మ ప్రతి 18 సంవత్సరాలు దాటి పెళ్లి చేసుకున్న ప్రతి ఒక్కడికి ఇందిరమ్మ ఇండ్లు, దాంతో పాటుగా చదువుకొని 10th, ఇంటర్, డిగ్రీ, పీజీ చేసినటువంటి వాళ్ళు ఎంతమంది ఆ కుటుంబాలలో ఉంటే, ఒక్కలుండని, ఇద్దరుండని, ముగ్గురుండని, ఆ ప్రతి కుటుంబ సభ్యుడికి ఐదర్ గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ ఈ 2 రంగాల్లో జాబులు ఇప్పియాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. తన ప్రాంతాన్ని డెవలప్ చేసుకోవాలనేది ఆలోచన.
ఇప్పుడు ఇది చెప్పనియనేలే ప్రతిపాదన చెప్పని పోయిండు కలెక్టరు పబ్లిక్ హియరింగ్ లో చెప్తారు ఇదంతా పబ్లిక్ హియరింగ్ కాడ ఈ ప్రతిపాదన దగ్గరికి చెప్పనియలే ఒక టీఆర్ఎస్ నాయకుడు రైతు కండ వేసుకొని రైతు వేషం వేసుకొని నెల రోజులుగా ట్రైన్ అయ్యి ఊరిని మొత్తం పొల్యూట్ చేసి కలెక్టర్ గారి దగ్గరికి వచ్చి సార్ ఇక్కడ దాకా వచ్చిర్రు మీరు కిలోమీటరే రండి సార్ అంటే నిజంగానేమో రైతులు మన రైతులు అక్కడ కూర్చున్నారు మాట్లాడదామని కలెక్టర్ ఆయన చెప్తే అడిగి పోయిండు పోగానే రెడీ చేసిన ఇంకో బ్యాచ్ కలెక్టర్ కార్లకి వెళ్ళి కింది కాలు పెట్టిండు ఒకటేమో ఎయిర్రా అనే బ్యాచ్ ఇంకోటేమో ఏసే బ్యాచ్ ఈ రెండు బ్యాచ్లను తయారు చేసి పెట్టుకున్నాడు జనాలేమో వాళ్ళ సమస్యను చెప్పుకుందామని నిరసనలో కూర్చున్నారు ఆ జనాల మధ్యన దూరి టీఆర్ఎస్ నాయకులను కూర్చోబెట్టుకొని రైతేశం వేయించుకొని కలెక్టర్ను జాయింట్ కలెక్టర్ను దాడి చేశారు ఇంతకు ముందు భూమి గుంజుకోవడం కోసం పోలీసులు రైతుల మీద దాడి చేసి చూసినాం మనం కానీ కుట్రపూరితమైనటువంటి పద్ధతుల్లో రేవంత్ రెడ్డిని బదనాం చేయాలి ఎందుకంటే కలెక్టర్ మీద దాడి జరిగిందనుకో కలెక్టర్ మెజిస్ట్రేట్ పవర్ ఉంటుంది ఆయన ఫైరింగ్ ఆర్డర్ ఇచ్చిండు అనుకో నలుగురు రైతులు చచ్చిపోయారు అనుకో దాన్ని అడ్డం పెట్టుకొని రేవంత్ రెడ్డిని బదనాం చేయాలి దేశం అనేటటువంటి నీచమైనటువంటి క్రిమినల్ సినిమాలలో చూస్తాం చూడు మనం ఎవరైనా ప్రజలు ర్యాలీ తీస్తుంటే నాయకులు కొంతమందిని పంపించేసి గుండాలను రాళ్ళేయించి పోలీసులతో ఫైరింగ్ చేయించి నలుగురు చచ్చిపోయేటట్టు చేస్తారు చూడు ఇగో ఇటువంటి క్రిమినల్ ఆలోచన చేసిండు కేటీఆర్ వాడు ఒక్క సెకండ్ కూడా ఎమ్మెల్యేగా కొనసాగడానికి అర్హుడు కాదు ఆన్ గ్రౌండ్ రిపోర్ట్ చెప్తున్నా ప్రజలకు నేను పోయి కలిస్తే చెప్తా ఉన్నారు మాకు ఈ విషయాలే ఇంతవరకు ఎవరు కమ్యూనికేట్ చేయలే మా ఊరును బదనాం చేస్తున్నారు టీఆర్ఎస్ పార్టీ ఉద్దేశపూర్వకంగా మమ్మల్ని బదనాం చేస్తున్నది అనేటటువంటి మాటను గ్రామ ప్రజలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉన్నది అందుకనే ఏం ముఖం పెట్టుకొని పోతున్నాడు మహబాద్కు సిగ్గుశరం ఉండాలి కదా కేటీఆర్కు నువ్వు తీసుకున్నటువంటి కలెక్టర్ ఆఫీస్ డబ్బులు కొట్లాడితే మొన్న వచ్చినాయి నువ్వు తీసుకున్నటువంటి ఎస్పీ మహబాద్ ఎస్పీ ఆఫీసులు ఇవాళ వరకు రైతులకు పైసలు ఇవ్వలే మెడికల్ కాలేజ్ కట్టడం కోసం తీసుకున్న పైసలు మహిళలకు జైల్లో పెట్టినటువంటి దుర్మార్గుడు వాడు 32 మందిని ఒకరిద్దరిని కాదు మహబాద్లో ఏం మొహం పెట్టుకొని పోతావు నువ్వు వాడు ఈ రోజు మెడికల్ కాలేజ్ బాధితుల దగ్గర భూములకు పైసలు ఇవ్వలే 1000 ఎకరాలకు ఆ శంకర్ గడ ఆక్యుపై చేసుకున్నారు పక్కనే ఉన్నటువంటి సత్యవతాకి చేసుకున్నది గవర్నమెంట్ భూములో ఇల్లు కట్టుకున్నది ఆ కవిత దానికి సిగ్గు లేదు వీళ్ళు ఇలా ప్రొటెక్ట్ చేస్తారు ప్రభుత్వం ఇచ్చినటువంటి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రభుత్వ భూముల్ని గుంజుకున్నటువంటి దుర్మార్గులు ఇవాళ నీతులు చెప్తే ఎట్లా అంటే ప్రజల నుండి మా దగ్గర ఆదరణ వస్తుంది అందుకే ప్రభుత్వం మమ్మల్ని అడ్డుకుంటుంది అయితే మేము ధర్నా చేపడుతుంటే మాకు పర్మిషన్ లేకుండా మమ్మల్ని ఎక్కడికక్కడ నిర్బంధం చేస్తున్నట్టు కూడా సత్యవతి రాథోడ్ గారు కానీ కేటీఆర్ కానీ వీళ్ళందరూ మహబాద్ లో ఉన్న నాయకులందరూ చెప్తా ఉన్నారు ఎందుకు మరి ఆ ధర్నాను అడ్డుకోవాల్సిన అవసరం మీకు బాగా అప్లౌజ్ వస్తుంది కదా కేటీఆర్ రాజీనామా చేయను రాజీనామా చేసి మా మీద తీవ్రమైన వ్యతిరేకత ఉంది కదా నీ మీద తీవ్రమైన ప్రేమ ఉంది కదా సిరిసిల్లాలో నీ మీద ప్రేమ ఉందని నిరూపించు నువ్వు ఏడికైనా పోయి మీటింగ్ పెట్టుకో నాకేం అభ్యంతరం లేదు నీకు అద్భుతమైన ఆదరణ వస్తుంది కదా సిరిసిల్లాలో కేటీఆర్ నువ్వు రాజీనామా చేయి ఎందుకంటే బై ఎలక్షన్లు మీ పేటెంట్ హక్కు కదా ఎక్కడైనా గెలుస్తారు కదా సిద్దిపేటలో కేటీఆర్ను హరీష్ రావును రాజీనామా చేయమను మీరు బావబామర్దులు కలిసి ఇద్దరు రాజీనామా చేసి తీవ్రమైనటువంటి వ్యతిరేకత కాంగ్రెస్ మీద ఉన్నది రేవంత్ రెడ్డి మీద తీవ్ర వ్యతిరేకత ఉందని చెప్పి మళ్ళా గెలిచి నిరూపించు చూద్దాం హరీష్ రావు గారు కూడా ఛాలెంజ్ చేస్తా ఉన్నారు అయితే రైతులకు అన్యాయం జరిగింది న్యాయం చేస్తే మాత్రం నేను రాజీనామా చేస్తాను హరీష్ రావు కూడా ఛాలెంజ్ చేస్తాను అది ఆయన ఆల్రెడీ 2 లక్షలు ఇస్తే మేము చెయ్యకుండా రాజీనామా చేస్తానని చేసిండా లంగా ముచ్చట్లు అన్ని బొంకుడు మొహాలు అబద్ధాలు చెప్పుడు మోసాలు చెప్పుడు క్రిమినల్ ఆలోచనలు చేసుడు ప్రభుత్వాన్ని బదనాం చేయాలనుకున్నాడు ఒక్క పని చేయలేదబ్బా వాళ్ళు మాటలు చెప్తే ఎట్లా ఇంకోటి ఏది చూసుకుంటే నిన్న వరంగల్ నుండి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు కూడా ఏమంటున్నారంటే వచ్చే ఇంకో 4 సంవత్సరాల గవర్నమెంట్ ఉంది కాంగ్రెస్ కి టైము మళ్ళీ వచ్చేది మేమే అధికారంలోకి రేవంత్ రెడ్డి ఒక గంజాయి మొక్క దాన్ని పీక్ అవతల పడేస్తామంటూ కూడా ఎర్రబెల్లి దయాకర్ రావు గారు చెప్తున్న పరిస్థితి ఏం చెప్తారు ఎర్రబెల్లి దయాకర్ రావు గారిని కుక్కను కొట్టినట్టు కొట్టిరు ఎర్రబెల్లి దయాకర్ రావు ఎంత ఘోరంగా ఓడిపోయిండో చూసినాం కదా కొత్త అమ్మాయి ఆమె ముంగట నిలబడడానికి కూడా నిజంగా ఈమె చాలా చిన్న పిల్ల అటువంటి అమ్మాయి నిలబడితే దయాకర్ రావు నా అంత మునగాడు లేడు నా అంత మొగోడు లేడు అనుకుంటే కంకులని ఇరగొట్టిరు కొంకులు అంటారు చూడు నడిసే కొంకులని ఇరగొట్టిరు జనం ఇంకా సిగ్గుశరం రాకుంటే ఎట్లా దయాకర్ రావు చెప్తారన్న మరి 11 నెలల పాలనలో 11 నెలల పాలనలో కూడా ప్రజల నుండి వ్యతిరేక వస్తుంది 6 గంటలు అమలే కాలేదని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు ఏంది మరి నిజంగా 6 గంటలు అమలు కామెరలోనికి లోకలంతా పచ్చగా కనబడుతుంది వాళ్ళంతా పచ్చల కామెర రోగంతో బాధపడుతున్నారు ఏదైనా డాక్టర్ పోయి చూపించుకోండి అని చెప్తా